శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. వారఫలాల కార్యక్రమంలో జూన్ 23 నుంచి 29వ తారీఖు వరకు మకర రాశి వారికి ఏ రకమైన ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి విషయాల్లో మంచి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది, ఎటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం. ప్రస్తుతం మకర రాశి వారికి యోగ్యవంతమైన గోచారం ఉన్న రాశుల్లో మకర రాశి కూడా ఒకటి. చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలు విస్తరించుకోవాలన్నా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాటికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న మంచి పరిణితి పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో చాలా వరకు నిశ్చిత అభిప్రాయాలకి రాగలుగుతారు. అయితే సంతానం యొక్క నడవడిక విషయంలో జాగ్రత్త, లేదా ఇదే రాశికి సంబంధించిన యుక్త వయసు పిల్లలు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇతరుల స్నేహాలతో, లేకపోతే ఒకసారి నిందలు మోయాల్సిన పరిస్థితులు కానీ తప్పటడుగులు వేయాల్సిన గతి కానీ పట్టచ్చు. కనుక కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ సానుకూలంగా సాగటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ఖచ్చితంగా అనుకూలత అనేది ఎక్కువ కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేమ పెళ్లి కోసం ఉన్న వాళ్ళకైతే కనుక మరింత అనుకూలత కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మాత్రం కొంతవరకు చికాకులు ఎదురు కావచ్చు. అలాగే అష్టమ స్థానంలో ప్రస్తుతం కుజకేతువుల కలయిక వల్ల ఆకస్మిక అనారోగ్యాలు కూడా సంభవించవచ్చు. కనుక గుండెకి సంబంధించిన విషయాల్లో కానీ, ఐబీపీ ఉంటే కనుక ఆ విషయాల్లో, రక్తపోటుకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇంకా పిల్లలకి అయితే కనుక కొద్దిగా నులిపురుగులు కానీ, కడుపుకి సంబంధించిన విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్రీడాకారులు మరి అంటే శారీరక శ్రమతో కూడిన క్రీడాకారులు అయితే కనుక కొంత విజయాలు తక్కువగా నమోదు చేసుకుంటే, ఇండోర్ గేమ్స్ లేదా బుద్ధి బలంతో నెగ్గవలసిన వాళ్ళైతే కనుక తప్పకుండా మంచి ఫలితాలు పొందడానికి ఈ వారం ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అనురాగం చిగురుస్తుంది. తర్వాత ఎక్కడైనా సరే వీళ్ళు కొంత ఎంజాయ్మెంట్, అంటే ఇది పుణ్యక్షేత్రాల్లో అవ్వచ్చు, వారి వారి మనోరంజక ప్రదేశాల్లో కావచ్చు, కొంతవరకు భార్యాభర్తలు ఆనందంగా గడపడానికి కూడా ఈ వారం గోచారం సహకరిస్తుంది. సినిమా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇతరత్ర చూసుకున్నప్పుడు ఈ వారం అంతా కూడా ప్రోత్సాహకరంగానే సాగే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తుంది. జాగ్రత్త పడాల్సింది మాత్రం ఆకస్మిక ఆరోగ్య విషయాల్లో. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈ రక్తపోటు అనేది ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని నియంత్రణ అనేది చూసుకోవటం. ఈ రెండు విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉంటే ఈ వారం పెద్ద చెప్పుకోదగిన గుబులు పడాల్సినంత అవసరమైతే కనుక ఈ వారం గోచరించడం లేదు. ఈ వారం సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడానికైతే ఉంటుంది. జూన్ 23వ తారీఖు ఉత్తరాషాఢ ధనిష్ట నక్షత్రం వారికి మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాలు దాటిన తర్వాత, శ్రవణ నక్షత్రం వారికి ఆలోపు మంచి ఫలితాలు ఉంటాయి. జూన్ 24వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషాల వరకు ఉత్తరాషాఢ ధనిష్ట నక్షత్రం వారికి, తర్వాత శ్రవణ నక్షత్రం వారికి బాగుంటుంది. జూన్ 25వ తారీఖు ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు శ్రవణ నక్షత్రానికి, తదనంతరం మిగతా 2 నక్షత్రాల వారికి బాగుంటుంది. జూన్ 26వ తారీఖు ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు ఉత్తరాషాఢ ధనిష్ట నక్షత్రానికి బాగుంటుంది. తదనంతరం తర్వాత నక్షత్రానికి బాగుంటుంది. జూన్ 27వ తారీఖు ఉదయం 7 గంటల 22 నిమిషాల వరకు శ్రవణ నక్షత్రానికి బాగుంటే, ఆపై ఉత్తరాషాఢ ధనిష్ట వారికి బాగుంటుంది. జూన్ 28వ తారీఖు ఉదయం 6 గంటల 35 నిమిషాల వరకు ధనిష్ట నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి బాగుంటే, తదనంతరం
శ్రవణ నక్షత్రానికి యోగ్యవంతంగా ఉంటుంది. జూన్ 29 ఆదివారం ఉదయం 6:35 వరకు ఆ శ్రవణ నక్షత్రం వారికి ఎక్కువ బాగుంటే తదనంతరం మిగతా 2 నక్షత్రాల వారికి బాగుంటుంది.